నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. అద్దం పగిలితే అరిష్టమని, పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదని, పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని, మరకలు పడినా లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలే ఉంచకూడదని, అద్దం లక్ష్మీదేవి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నదులు, సరస్సులు, చెరువుల్లోని ప్రతిబింబాన్ని చూసుకునేవారు. ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగా మనతోనే ఉంటాయి కూడా అని నమ్మేవారు. ఇలా ప్రతిబింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం అటు ఇటు అనిపించినా అశుభం అనుకునేవారు. అద్దాలు వచ్చాక అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు. అద్దం అమ్మవారి స్వరూపమని, గడియారం ఈశ్వర స్వరూపమని విశ్వసిస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతమట. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్శాంతి ఉండదని చెప్తారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్లే సంపద చెల్లాచెదురు అయిపోతుందని చెప్తారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్ళిపోతుందని విశ్వసిస్తారు. దైవ స్వరూపంగా భావించడం వల్లే మాయలు వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు. ఇంట్లో అద్దం పగిలినప్పుడు ఆ అరిష్టం పోవాలంటే ముత్తైదువులకు అద్దం దానం చేయాలట. అద్దం పగిలితే హిందువులు కొన్ని విశ్వసించినట్టే విదేశీయులు కూడా కొన్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రికన్స్ అద్దం చాలా సెంటిమెంట్స్. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే, అంటే మరణించే సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే అని చెప్తారు. అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల వారికి ఓ బలమైన నమ్మకం కూడా ఉందట. తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీద గుడ్డ కప్పేస్తారట. చనిపోయిన వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తన వాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయం ఇచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికే వరకు అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట. అద్దం పగిలితే అరిష్టం, సంపద పోతుంది, ఆత్మలొస్తాయి. ఇవన్నీ మాటల్లో చెప్పుకోవటమే కానీ నిజంగా అలా జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు. పొరపాటున చిన్న గ్లాసు పెంకు గుచ్చుకున్నా కొన్నిసార్లు ప్రాణాపాయం జరగచ్చు. ఆరోగ్యపరంగా చెప్పే కన్నా అరిష్టం అంటూ సెంటిమెంట్స్ కి ముడిపెడితే తొందరగా అర్థమవుతుందని కూడా అలా చెప్పి ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా పెద్దలు చెప్పినవి పాటించడం వల్ల లాభమే కానీ నష్టం లేదని గుర్తించాలంటారు అంతా. Please like, share, subscribe to Pregnya Media. Please like, share, subscribe Pregnya Media. Please share, like and subscribe Pregnya Media. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.